హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విజీ వీడియోస్. దమ్ బిర్యానీ మనం హోటల్లో చేసినట్టు ఇంట్లోనే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలో. ముందుగా అల్లం తెల్లగడ్డలు తీసుకొని ఇలా నున్నగా పేస్ట్ తీసుకోవాలా. తర్వాత వచ్చేసి కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలా. ముందుగానే రైస్ నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ టమోటా కట్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు కలర్ వస్తుంది కదా, అలా బాగా గోల్డిష్ కలర్, ఇంకా ఫుల్గా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకొని తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే బిర్యానీ సెట్ మొత్తం వేసేసి ఇందులో టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో అల్లం, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అల్లం వేసుకోవాలి, అల్లం పేస్ట్. తర్వాత బియ్యం ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇందులో అలాగే ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్, తర్వాత వచ్చేసి 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఉడికించి బాగా ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు వేసుకొని ఇందులో చికెన్ ముక్కలన్నీ వేసుకొని బాగా ఆ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా ఉడికించాలి. ఇలా బాగా ఉడికించిన తర్వాత రైస్ మనం ఉడికించుకుంటున్నాం కదా, ఆ రైస్ని 80% ఉడికించాలి. తర్వాత దోసపెనం పెట్టేసి, మనం దమ్ బిర్యానీ కాబట్టి దోసపెనం పెట్టి దానిపైన ఈ ఉడికించిన చికెన్ వేసి రైస్ని 2 లేయర్స్గా తీసుకోవాలి. ఫస్ట్ రైస్ అంతా 80% ఉడికాక రైస్ వేసుకొని దానిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసేసి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని అందులో టేస్ట్ కోసం కొంచెం నిమ్మకాయ అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇలానే రైస్ వేసుకుంటే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టుకుంటే టేస్టీ బిర్యానీ హోటల్లో చేసినట్టే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు.